పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు పూజలు ఉంటాయని, ఎల్లుండి పూర్ణాహుతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పాల్గొంటారని అన్నారు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో యావత్ 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో సంగారెడ్డిలో పట్టణంలో వెలిసిన మహా అద్భుతమైన ఆలయం వాసవిమాత ఆలయం. నిజంగా ఇంత మంచి అదృష్టం దొరకడం గొప్ప అవకాశం సంగారెడ్డి పట్టణ ప్రజలకు, వైశ్యులకు కూడా. మరి ఈ ఆలయం నిర్మాణము, పర్యవేక్షణ శ్రీ 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 గురు మాధవానంద సరస్వామి, శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి వైదిక నిర్వహణలో ఈ యొక్క కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఈరోజు 4వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు 27, 28, 29 3 రోజులు వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు మొదటి రోజుగా ప్రారంభించబడ్డది. మరి ఇది పూర్తిగా మహేశ్వర సిద్ధాంతి గారి పర్యవేక్షణలో ఈ వైదిక నిర్వహణ జరుగుతుంది. కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి 29 నాడు సమాప్తం ఉంటుంది. కాబట్టి ఆ రోజు అత్యధిక సంఖ్యలో కుల మత భేదాలు లేకుండా వాసవి మాత జగన్మాత ఈశ్వరుని అంశతో పుట్టిన తల్లి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అమ్మవారి కృపకు అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. జై వాసవి. జై వాసవి. దూత చింతన శ్రీ గురుదేవదత్త జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. వాసవి కన్యకా పరమేశ్వరి మాతా కీ జై. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో చతుర్థ వార్షికోత్సవంగా మొదటి రోజు కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది. సాయంత్రము 4:30 గంటల నుంచి హోమ కార్యక్రమం ఉంటుంది. మరి భక్తులందరూ గమనించాలి. ఈరోజు రేపు 3 రోజుల 27, 28, 23 రోజుల కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం 29వ తారీఖు నాడు 11, 12 గంటల మధ్యలో శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క ఆగమనం ఉంది. వారి యొక్క విశేష మనకు ఆశీస్సులు అందరికీ వస్తున్నారు. కాబట్టి అందరు భక్తులు గమనించి రావాలి. ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి మనం ఎంతో అదృష్టవంతులు. అందరు భక్తులు దీంతో పాల్గొంటారు. అందరూ తను మన ధనాల సేవలో పాల్గొని అందరూ కృతజ్ఞతలు ప్రార్థిస్తున్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి జై.